Question number 566. స్పీకర్ గారితో సవినయంగా మనవి చేసేది ఏంటంటే సభ నడుపుతున్న తీరు పట్ల నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా. ఫస్ట్ క్వశ్చన్లో నేను చెయ్యెత్తితే మీరు సిగ్నేటరీ కాదు, మీకు మైక్ ఇవ్వమన్నారు. థర్డ్ క్వశ్చన్లో సిగ్నేటరీ కానటువంటి వ్యక్తికి మీరేమో ఇప్పుడు మైక్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు. సభా సాంప్రదాయాలు అందరికీ సమానంగా ఉండాలని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే మా సీతక్క గారు ఒక మాట అన్నారు, నా పేరు తీసుకొని, మీరు అప్పుడే డబ్బులు ఇచ్చుంటే బాగుండేదని. ఎస్, నేను ఇచ్చాను. మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి. అధ్యక్ష, మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్న ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడికి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు సంబంధించింది కానీ, జెడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొక్కసారి మా గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులకి, ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకోటి కూడా, గౌరవ సభ్యులు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ. క్వశ్చన్ అవర్స్కి సంబంధించి క్లారిఫికేషన్స్ ఉండవు. సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. సరే, గౌరవ శాసనసభాపతి గారు మీరు ఆ స్థానంలో ఉండి ఇంకేదైనా సమాధానం అక్కడ కూర్చున్న మాజీ సర్పంచ్ సోదరులకు ఉపయోగపడే విధంగా ఏదైనా అడుగుతారంటే సభను ప్రక్కదారి పట్టించి కేవలం రాజకీయాల ఉద్దేశంతో వారి పరిపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను దయచేసి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, క్వశ్చన్ అవర్లో క్లారిఫికేషన్స్ సంబంధించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష.